ఇవి ఎలక్ట్రికల్ ఈల్స్, దక్షిణ అమెరికాలో కనిపించే మంచినీటి చేపలు. విద్యుత్ ఉత్పత్తి చేయడం వీటి ప్రత్యేకత. ఇవి 600 నుంచి 860 వోల్టుల విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు. ఇది ఒక సాధారణ ఇంటి సాకెట్ నుంచి వచ్చే విద్యుత్తు కంటే 5 రెట్లు ఎక్కువ. వీటి శరీరంలో ఎలక్ట్రోసైట్లు అని పిలిచే కణాలు వేల సంఖ్యలో ఉంటాయి. ఇవి చిన్న బ్యాటరీలా పనిచేస్తాయి. వీటి శరీరంలో 80% భాగం విద్యుత్ ఉత్పత్తి చేసే అవయవాలతోనే నిండి ఉంటుంది. ఎరను స్తంభింపజేయడానికి బలమైన విద్యుత్ షాకులను ఉపయోగిస్తాయి. మొసళ్ళ వంటి పెద్ద జంతువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి వీటిని వాడతాయి. వీటికి కంటి చూపు తక్కువ కాబట్టి నీటిలో అడ్డంకులను గుర్తించడానికి మరియు కమ్యూనికేషన్ కోసం తక్కువ వోల్టేజ్ విద్యుత్ సిగ్నల్స్ను రాడార్లా ఉపయోగిస్తాయి. ఇవి నీటిలోనే ఉన్నప్పటికీ గాలి పీల్చుకోవడానికి తరచుగా ఉపరితలంపైకి వస్తాయి. వీటి నీటిలోని ఒక ప్రత్యేక పొర గాలి నుండి ఆక్సిజన్ గ్రహించడంలో సహాయపడుతుంది. ఇవి 6 నుంచి 8 అడుగుల పొడవు పెరుగుతాయి, 20 కిలోల బరువు ఉంటాయి. 1800 సంవత్సరంలో అలెసాండ్రో వోల్టా అనే శాస్త్రవేత్త ఈ చేపల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అధ్యయనం చేసిన తర్వాతే మొదటి ఎలక్ట్రిక్ బ్యాటరీని కనిపెట్టారు. ఇక తమ సొంత విద్యుత్ షాకు నుంచి ఇవి ఎలా రక్షించుకుంటాయి అనేది పూర్తిగా ఒక రహస్యం. అయితే కొన్నిసార్లు ఇవి తమ సొంత షాకును అనుభవిస్తాయి, కానీ అది మిల్లీ సెకండ్లు మాత్రమే ఉండటం వల్ల పెద్దగా హాని కలగదు.